మహర్షి. ఏమిటా మహాప్రళయం? ఎవరా మహాప్రళయానికి కారణం చెప్పండి మహర్షి. మహాదేవుడి క్రోధాగ్ని. మహాదేవ, అదే తమరి క్రోధాగ్ని. నా క్రోధాజ్ఞ, దానివల్ల ఏదైనా దుష్పరిణామం సంభవించనుందా? బ్రహ్మదేవా, మా స్వామి క్రోధాగ్ని అంటే అది లోక సంహారం చేస్తుంది. అందులో అనుమానించడానికేముంది? తండ్రి గారి క్రోధాగ్ని ప్రపంచానికి నష్టం ఎలా కలిగిస్తుంది? ప్రతి క్రియకి ఒక ప్రతిక్రియ ఉంటుంది. త్రినేత్రుడి క్రోధాగ్ని ఉత్పన్నమైందంటే ఏదో ఒక పరిణామం ఉండక తప్పదు. మహాదేవుడికి నా అహంకారం వలనే ఇంత క్రోధం కలిగింది. ఎవరో ఒక అఘోరి కోసం దేవేంద్రుడు తన మార్గాన్ని మార్చుకోవడం జరగని పని. దేవేంద్రుడు తన దారిలో ముందుకు సాగుతున్నప్పుడు ఇతరులు వారి మార్గం నుండి తప్పుకోక తప్పదు. దేవేంద్రుడు తప్పుకోడు. ఈ ప్రమాదానికి మూలం నా అహంకారం కాదు కదా. నేను వచ్చినప్పటి నుండి మహాదేవుడికి నా అనుమానం గురించి చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. కానీ అగస్త్య మహాముని ప్రకరణం వల్ల నాకు చెప్పే అవకాశమే రాలేదు. కానీ మహాదేవ, నా అనుమానమే గనుక నిజమైతే మాత్రం దాని పరిణామం దారుణంగా మారుతుంది. నాశనం, సర్వనాశనం జరగక తప్పదు. బ్రహ్మదేవా, తమరు స్పష్టంగా చెప్పండి, తమరి అనుమానానికి కారణమేమిటి? తమరి క్రోధాగ్ని మహాదేవా, అది వెళ్ళి కలిసింది సాగరంలోనే కావచ్చు. కానీ ఇప్పటికీ తమరి యొక్క క్రోధాగ్ని శాంతించనే లేదు. నీరు ఇంకా అగ్ని ఒకే చోట కలిసి ఉండటం ప్రకృతికి విరుద్ధం. అందుకే నాకీ అనుమానం కలుగుతుంది మహాదేవా. తమరి క్రోధాగ్ని సముద్ర గర్భంలో విధ్వంసం సృష్టించే విచిత్రమైన ఆకారానికి తమరి క్రోధాగ్ని జన్మనిచ్చింది మహాదేవా. అదే మహాప్రళయంగా మారి మనందర్నీ ముంచివేయగలదు. ఆ పెను ప్రమాదం ఏమై ఉండొచ్చు? దానిని త్రిమూర్తులు కూడా నివారించలేరా? తండ్రి గారి క్రోధాగ్ని నుండి ఏదైనా ఉత్పన్నమైన పక్షంలో అది తప్పకుండా సర్వనాశనం చేస్తుంది. మళ్ళీ మా స్వర్గలోకానికి ఏదో ఒక ప్రమాదం ముంచుకునేలా కనిపిస్తుంది. బ్రహ్మదేవుడి అనుమానమే నిజమైతే బ్రహ్మదేవుడు మాత్రమే మమ్మల్ని రక్షించగలడు. ఈ అనూహ్య ప్రమాదం ఏదైనా సరే దాని మూలాలను కనిపెట్టి దానిని ముందే అరికట్టడం మంచిది. బ్రహ్మదేవుడి అనుమానం నిజమో కాదో తెలియాలంటే నేను నా అంతరదృష్టితో ఆ ప్రమాదకర ప్రాణి ఏమిటో కనిపెట్టాలి. మహాసంకటం పొంచి ఉన్న మాట నిజమే. బ్రహ్మదేవుడి అనుమానానికి తగిన కారణం ఉంది. లేదు లేదు, తమరే అంత బెదిరిపోయారంటే తమరికేదో భయంకరమైంది గోచరించి ఉంటుంది. అత్యంత భయంకరమైనదే మహాదేవుని క్రోధాగ్ని దాల్చిన రూపం. సాగర గర్భంలో జనించింది. సర్వశ్రేష్ఠ జలంధరుని నేను. జలంధరుడు 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 జలంధరుడా? నా అనుమానం నిజమే మహాదేవా. ఎవరికి తెలుసు,
తమరి క్రోధాగ్ని భయంకర పరిణామం సముద్రంలో పెరుగుతూ ఎంతటి విధ్వంసం కలిగిస్తుందో ఏమో. మహాదేవుడి క్రోధాగ్ని ముందు ఎవ్వరూ నిలబడలేరు. అంటే ఈ జలంధరుణ్ణి ఏ ఒక్కరూ ఎదిరించలేరు. నాకు ఆనందం కలుగుతోంది. నా చేతిలో అంతం కావడానికి వెతుక్కుంటూ వస్తోంది. నన్ను తప్పించుకున్నాననే ఆనందాన్ని మిగిలనివ్వను. నేను సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి. ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదు. చూసావా, పట్టుకున్నాను నిన్ను. నేను సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి. నా నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇక నువ్వు నాతో పాటు రా. నీ ప్రయత్నాలన్నీ వ్యర్థమే. ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడి నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యము. అద్భుతము. అత్యంత మనోహరమైన దృశ్యమిది. ఎంత ఆకర్షణీయంగా ఉన్నాడో. ఆకర్షణలకు లోనయ్యేంత సమయం లేదు యువతి. తను కనీసం నా వైపు కన్నెత్తి చూడనైనా లేదేమిటి? నన్ను, నా అందాన్ని తిరస్కరించడాన్ని సహించలేను నేను. ఓం శ్రీ విష్ణవే నమః. ఓం శ్రీ విష్ణవే నమః.
తను నన్ను చూసి ఎందుకు దరహాసం చేయలేదు? నన్ను చూసి కూడా చూడనట్లు ఎందుకు మొహం తిప్పుకున్నాడు? తను నన్ను ద్వేషిస్తున్నట్లెందుకు చూశాడు? ఎందుకు తనెందుకు తల తిప్పుకున్నాడు? ఇలా ఎందుకు జరిగింది ప్రభు? నేనొక సామాన్య విష్ణు భక్తురాలనా? ఓం శ్రీ విష్ణవే నమః. ఓం శ్రీ ఓం శ్రీ శ్రీ విష్ ఓం శ్రీ విష్ణవే. భక్తిపై నా మనసు ఎందుకు లగ్నం కావటం లేదు? వ్యర్థం ఈ తపస్సు. నేను తమరి నామజపం చేస్తూనే ఉన్నాను. నేను ఎవరినైతే నా భర్తగా భావించానో వారిని నా వైపు ఆకర్షించుకోలేకపోయాను. మరి నా విష్ణు భక్తికి లాభమేముంది? నారాయణ, తమరు నాకు సహాయం చేయాలనుకోకపోవచ్చు, లేదా తమరు సహాయం చేయలేకపోవచ్చు. ఇంతకాలంగా తమను పూజించిన ప్రయోజనం ఏమిటి? ఒకవేళ నేను ఏదైనా చేయాలనుకున్నప్పుడు నా పద్ధతిలో ప్రయత్నించడమే మంచిది. అందుకే నేను తమరి భక్తి మార్గాన్ని త్యజించి నా సొంత మార్గాన్ని కనుగొంటాను. దీంతో అతను ఆకర్షించబడి నా వైపు తిరుగుతాడు. రుచికరమైన ఆహారంతో పాటుగా నాకు తగిన ఆయుధంగా కూడా మారుతున్నావు. ఎవరిది మధుర కంఠస్వరం నన్ను తన వైపుకు ఆకర్షిస్తోంది. ఈ వెలుతురు బహుశా అటు నుండి వస్తున్నట్టుగా ఉంది. ఒకసారి పైకి వెళ్ళి చూస్తాను. ఎవరి సుందరి ఆ ఒడ్డున నిలబడి తన మధుర సంగీతంతో నన్ను ఆకట్టుకుంటోంది. బహుశా ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడు తనని కలవాల్సిన సమయం ఆసన్నమైనట్టుగా ఉంది. ఇప్పుడే కనపడింది, కానీ అప్పుడే ఏమైంది?
పాతాల గుర్తులు తనవే. ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. దాగుడు మూతలాడుతోంది నాతో. ఓహో, అక్కడున్నావా? తనకింకా తెలిసినట్టు లేదు. ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడితో ఆటలాడితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో. అరే, ఇప్పుడేమైంది? సర్వశ్రేష్ఠ జలంధరుడితోనే దాగుడు మూతలాడుతున్నావా? నేనిప్పుడే నీ ఆట కట్టిస్తాను. భలే విచిత్రంగా ఉందే. వినిపిస్తూనే ఉంది, కానీ కనిపించడం లేదేంటి? తను ఎవరైనా కావచ్చు, కానీ నా చేతుల్లోంచి తప్పించుకోలేవు. ఈ జలంధరుడు నీ దగ్గరికి రాబోతున్నాడు. ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడు నీ దగ్గరికి రాబోతున్నాడు. నువ్వక్కడే ఆగు. దగ్గరికి రానివ్వు నన్ను. ఎవరు నువ్వు? నన్నెందుకింతగా హింసించావు? నీకోసం ఎంత కాలంగా నిరీక్షిస్తున్నానో తెలుసా? ఎవరి మాయావి నా కోసం ఎందుకు నిరీక్షిస్తోంది? నా పాదాలు ఎందుకు కదలడం లేదో? ఒక్క క్షణంలో ఎలా బంధించింది? ఎవరి మాయావి? చూసావా, నిన్ను నా వలలో ఎంత బలంగా బంధించానో?
ఆశ్చర్యం, నా సర్వశక్తుల్ని వినియోగించినా బయటపడలేకపోతున్నాను. ఎవరు నువ్వో? నా నుండి ఏం కోరుకుంటున్నావు? ఈ ప్రశ్నకు సమాధానం నా వెంట పడడానికి ముందు ఆలోచించుకుంటే బాగుండేది. అద్భుత శక్తులున్నాయి తనకి. తనని ఎవరూ బంధించలేరు. ఎవరికీ తను బందీ కాడు. సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నేను. నాలోని బలమే నాకు గుర్తింపు. నాతోనే ఆటలా నీకు. దీని పరిణామం భయంకరంగా ఉంటుంది. భయంకర పరిణామం. ఆ భయంకర పరిణామమే నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. చూద్దాం నీతో ఆటలాడితే ఏమవుతుందో. నాతో ఆడితే ఏమవుతుందో అర్థమైందిగా. మాయావి, నన్ను స్పర్శించడం కూడా నీ వల్ల కాదు. సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నేను. సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నీ మాయాజాలంలో బంధించాలనుకున్నావా? ఆగక్కడ. నువ్వప్పుడే ఈ ఆట అంతమైందనుకున్నావా? నువ్వు నా మోహ పాశాన్నుండి ఎంత మాత్రం తప్పించుకుపోలేవు సర్వశ్రేష్ఠ జలంధరా. అక్కడే ఆగు జలంధరా. నేను నిన్నెక్కడికి వెళ్ళనివ్వను. అసంభవం ఈ సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి అడ్డుకోవడం. నాకెందుకో గాని ఈ మాయావితో పరిచయం ఉందనిపిస్తోంది. ఎవరో కాని విచిత్ర మహిమల ఈ మాయావి నాకు తగిన శక్తివంతురాలే.
నన్ను వశపరుచుకోవాలని కోరుకుంటున్నావు కదూ? అయితే రా, ప్రయత్నం చేసి చూసుకో. నేనొస్తున్నాను. నేను ఓడిపోను. ఏమైంది? నన్ను పట్టుకోలేకపోతున్నావు కదూ? అసాధారణమైన సర్వశ్రేష్ఠుడిని, జలంధరుణ్ణి నేను. తన చేతికున్న బంగారు గాజు నాకెవరినో గుర్తు చేస్తోంది. ఎవరా బాలిక? ఏమైంది? నా నుండి నిన్ను నువ్వు కాపాడుకోలేకపోతున్నావు కదూ? చూసావా నిన్నెలా వశం చేసుకున్నానో సర్వశ్రేష్ఠ. ఇప్పుడు మన క్రీడ ఓ ముగింపుకు వచ్చింది. ఆగో! ఈ బంగారు మురుగు నాకింతకు ముందు చూసినట్టు గుర్తు. ఈ మురుగు ఒక స్త్రీది. తనే నన్ను రక్షించింది. ఈ మురుగు నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వా యువతిని వధించి తనని నీకు ఆహారంగా మార్చుకున్నావా? చెప్పు, నా ప్రశ్నలకి సమాధానం చెప్పు. తనని నీవు ఏం చేశావో మాట్లాడవేంటి? నా ప్రశ్నలకి సమాధానమివ్వు. ఏ యువతి కోసం నువ్వు వింతగా పరితపించిపోతున్నావో ఆ యువతినే నేను. ఆశ్చర్యం, అద్భుతం తన సౌందర్యం. కానీ నేను నిన్ను చూసినప్పుడు నీ ఒక సాధారణ యువతిలా నాకు కనిపించడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ రూపాన్ని ఎలా ధరించగలిగావు? ఇంతటి మార్పు నీలో ఎలా వచ్చింది? అంతా నీకోసమే. ఇదంతా కేవలం నీకోసమే చేశాను జలంధరా. నా కోసమా? అంటే బాల్యావస్థ నుండి నేను విష్ణుమూర్తి భక్తిలో లీనమై ఉండేదాన్ని. కానీ ఒకరోజు నా దృష్టి నీ మీద పడింది.
ఆనాటి నుండి నేను నారాయణ్ణి భక్తిని వదులుకొని నీ భక్తురాలిగా మారిపోయాను. పూజించాల్సిందే, నాలాంటి వాడిని పూజించాల్సిందే. సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి కదా నేను, జలంధరుణ్ణి, సర్వశ్రేష్ఠుణ్ణి. కానీ నువ్వు, నీ దగ్గర నాకు కేటాయించడానికి సమయమే లేదు. నేను ఒక్క చూపు కోసం అలమటించేదాన్ని, కానీ నువ్వు నన్ను చూసి కూడా చూడనట్లే ఉండిపోయావు. బహుశా నీకు నా రూపం నచ్చలేదనుకున్నాను. అందుకే నేను ఒక నిర్ణయానికొచ్చాను. ఒకవేళ నువ్వు నా జీవితానికి తగిన లక్ష్యమైతే, అందుకే నేను కూడా నీలాగే తయారవ్వాలనుకున్నాను. అందుకోసమే నేను నారాయణ భక్తిని త్యాగం చేశాను, ఈ రూపాన్ని ధరించి వచ్చాను. జలంధరా, జలంధరా, నేను నారాయణుడి భక్తిని కాదు, నేను కేవలం నిన్ను మాత్రమే పొందాలనుకున్నాను. నా పేరు బృంద. నాకొక వరం ఉంది. నేను జీవించి ఉండగా నా భర్తకు మరణం సంభవించే ప్రశ్నే లేదు. అంటే నేను జీవించి ఉండగా నీకు మరణం సంభవించదు జలంధరా. నీ వంటి శక్తివంతుడు నాకు మరణాన్ని రానిచ్చే ప్రసక్తే లేదు. జలంధరా, మనిద్దరం కలిశామంటే ఈ యావత్ ప్రపంచాన్ని ఖచ్చితంగా జయించి తీరగలం. జయించగలం. మంచిది. ఇక వివాహం చేసుకోవడమే మంచిది. ఈ సర్వశ్రేష్ఠ కపట వికట బుద్ధి బృంద వివాహమనేది సర్వశ్రేష్ఠ జలంధరుడితో జరగడమే శ్రేయస్కరం. లేదు, లేదు. ఏమైంది మహర్షి? శ్రీ గణేశ, ఇంతవరకు మనకు జలంధరుడు మాత్రమే పరీక్ష అనుకుంటే, ఇప్పుడు తనకి తోడుగా ఒక కపట కుటిల శక్తి కూడా తోడయ్యింది. నక్కలు కూడా మన వివాహం చూసి ఆనందిస్తున్నాయి, ఊళ్ళతో ఉత్సవం చేసుకుంటున్నాయి. నేను ఎవరినైతే ప్రేమించానో, ఎవరిని పొందడానికి పరితపించానో, చివరికి తనని జీవిత భాగస్వామిగా సాధించుకున్నాను. బృందభర్తని ఎవరూ వధించే అవకాశం లేదు. అంటే ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడు అమరుడైనట్టే. స్వామి, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. నేను మా సాగర గర్భంలో ఉన్నప్పుడు నాకు స్పష్టంగా అర్థమైనది, మహోన్నత శిఖరాలను చేరడమే నా జీవిత లక్ష్యమని. కానీ అందుకోసం నేనేం చెయ్యాలనేది
ఎంత మాత్రమూ తోచలేదు. స్వామి, మిమ్మల్ని చూడగానే అర్థమైంది. తమరే సకల లోకాలకు అధిపతయ్యేందుకు అర్హులని. పాతాళలోకం, దేవలోకం అన్నిటిపైన ఆధిపత్యం సాధించడానికే జన్మించారు మీరు. కానీ స్వామి, అది సాధించాలంటే మనం శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. శుక్రాచార్యుడా? అవును స్వామి, శుక్రాచార్యుడంటే అసురుల గురువు. శుక్రాచార్యుడా? వారే మనకు లోకాలు జయించడానికి మార్గం చూపిస్తారు. శుక్రాచార్యుల వారి మార్గదర్శనంలో స్వామి లోకంలో సర్వోత్తమ పీఠాన్ని అలంకరించగలరు. సర్వశ్రేష్ఠ జలంధరుడిగా మహోన్నత జలంధరుడవుతాడు. శ్రీ గణేశ, తమరికి నేనెలా సహాయపడగలను? మహర్షి, తమరు నాకు రానున్న ప్రమాదం గురించి తెలియజేశారు. అదే చాలు నాకు. ఇప్పుడు నేను తక్షణమే కైలాసానికి వెళ్ళి దీని గురించి తండ్రి గారితో చర్చించాల్సి ఉంటుంది. మంచిది శ్రీ గణేశ. మహాదేవుడే ఈ భయంకరమైన ఆపద నుండి గట్టెక్కించగలిగినవారు. తమరు వెంటనే బయలుదేరండి. నేను ఇక్కడే లోపాముద్రను స్మరించుకుంటూ ధ్యానం చేసుకుంటాను. చూసారా మహర్షి, మాతా లోపాముద్ర నది రూపంలో కూడా తమరి పాదాలకు పూలమాలను సమర్పిస్తుంది. శ్రీ గణేశ, లోపాముద్ర త్యాగం అద్భుతం. నా కోసం తను రాజభవనంలోని సకల సుఖాలను పరిత్యజించింది. ఇప్పుడు కూడా నా పట్ల అంకితభావంతోనే ఉంది. అలాంటి తనని వదిలి నేనెక్కడికైనా ఎలా వెళతాను? మహర్షి, మీ దంపతులిద్దరి ప్రేమ అజరామరమైంది. నేను తమరికి మాట ఇస్తున్నాను. కాలం ఆసన్నమైనప్పుడు మాతా లోపాముద్ర తమరికి సజీవంగా లభించగలదు. తమరు నిరీక్షిస్తూ ఉండండి మహర్షి. సమీప భవిష్యత్తులో మాతా లలితాదేవి రూపంలో ఆవిర్భవిస్తుంది. అప్పుడు తమరికి వారి దర్శన భాగ్యం లభిస్తుంది. వారి వల్లనే మాత కథ సహస్రనామాల జ్ఞానము లభిస్తుంది. తమరి వల్లే మాత సహస్రనామాలతో విస్తరిస్తుంది. లోపాముద్రాదేవి వల్లే మీ పూర్వీకులను ఉద్ధరించడానికి సంతాన ప్రాప్తి కూడా లభిస్తుంది. ధన్యవాదాలు శ్రీ గణేశ. తమరి ఆశీర్వాదాలు నన్ను కృతార్థుడిని గావించాయి. తండ్రి గారు, జలంధరుడు గురించి బ్రహ్మదేవుడి సమస్య మనకు సమస్య కదా. స్వామి, తమరింకా ఉపేక్షించడం ఎంతమాత్రం మంచిది కాదు. ఈ సమస్యకు పరిష్కారం తక్షణమే అన్వేషించాలి. అంతకాసురుడి కారణంగా ఎదురైన ఆపద నాకింకా గుర్తుంది ప్రభు. అందువల్ల ఆలోచించుకోవడానికి కూడా తగినంత సమయం లేదు తమరి వద్ద. రేపు జలంధరుడు ఏకు మేకవుతాడు. అంతకు ముందే తనని అంతం చేయండి స్వామి. నా క్రోధాగ్ని నుండే జలంధరుడు ఉత్పన్నమయ్యాడు. మహాప్రళయంగా మారగలడు. ఒకనాడు తమరు మహిషాసురుణ్ణి పాపాల పుట్ట పగిలేంత వరకు చూసి అనంతరమే తనని వధించారు. మరి నేను జలంధరుడిని వెంటనే వధించడమనేది ఎలా సాధ్యమో? నేనా పని ఇప్పుడే చెయ్యలేను మహేశ్వరి. ఇప్పుడు నేను జలంధరుణ్ణి వధించడం తగిన పని కాదు.
నేనా పని చేయకూడదు మహేశ్వరి. లేదు తండ్రి గారు. కేవలం ప్రమాదం సృష్టించడానికే జన్మించిన వారిని పెరగనివ్వడం మంచిది కాదు. మాత చెప్పింది ఆచరించదగిన సూచన. దయచేసి ఆ జలంధరుణ్ణి అంతమొందించి సృష్టిని రాబోయే ప్రమాదం నుంచి కాపాడండి. పెద్దలందరికీ నా ప్రణామాలు. తండ్రి గారు, అగస్త్య మహాముని చెప్పిన దాని ప్రకారం జలంధరుడిప్పుడు ఒంటరి కాదు, కుటిల జటిల శక్తులు కూడా తనకి తోడయ్యాయంట. అవును తండ్రి గారు, జలంధరుడితో మొదలైన సమస్య ఇప్పుడు ప్రళయాంతకరమైన రూపం దాల్చింది. అయినా తనని మీరెందుకు అంతం చేయదలుచుకోలేదు తండ్రి గారు? తమరింకా ఆలస్యం చేస్తే ప్రపంచానికి ప్రమాదం సంభవిస్తుంది స్వామి. తండ్రి గారు, ఈ ప్రమాదాన్ని మొక్కలోనే తుంచేయడం మంచిది. అది అన్యాయము పుత్ర. ఈ సృష్టికి తను ఎలాంటి హాని కలిగించనంత వరకు నేను తనని ఎలా శిక్షించగలను? మానవులు, దానవులు, దేవతలు, గంధర్వులు, రాక్షసులు, యక్షులు, కిన్నెరులు, ప్రతి ప్రాణికి జీవించే అధికారం ఉన్నది. విషయం కేవలం మంచి చెడులది మాత్రమే కాదు. జలంధరుడి జననం ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ప్రకృతికి విరుద్ధంగా జరిగినంత మాత్రాన అతన్ని వధించడం సరైనది కాదు. నేను అందరికీ అవకాశాలు కల్పిస్తాను. వారు సన్మార్గంలో పయనించాలి. అలా కాకుండా దుర్వినియోగం చేసుకుంటూ నిరంతరం పాపాలే చేస్తున్నవారు ప్రాణాలకు వారే ముప్పు కొని తెచ్చుకుంటారు. అయినా వారు అవకాశాల్ని దుర్వినియోగం చేసుకున్నా సరే, నేను జగత్పితను గనుక వారికి సన్మార్గంలోకి వచ్చే అవకాశాన్ని ఇవ్వక తప్పదు. తన పుట్టుక వినాశనకరమే కాని అతడు తన స్వధర్మాన్ని పాటించి కాలాన్ని ఎదిరించి సత్యధర్మ మార్గానికి మళ్ళవచ్చు. మనం నిరీక్షించక తప్పదు. ఎందుకంటే ఎవరినైనా పాపాలు చేస్తారనే అనుమానంతో ఈ రోజే దండించడం అనేది తగదు. అందువల్ల నేను ఎవరిని అకారణంగా అంతము చేయడం జరగదు. ఎప్పటికీ ఎవరికి ఎలాంటి అన్యాయము జరగనివ్వను. జలంధరుడికి న్యాయం పొందే హక్కు ఉంది. తండ్రి గారు నిర్ణయం తీసుకున్నారు. మనం ఎదురు చూడటం తప్ప ఇంకేమీ చేయలేము. మా స్వామి ధర్మబద్ధమైన నిర్ణయం కారణంగా ఏదైనా ధర్మ సంకటం ఉత్పన్నమైతే ఎలా? ప్రథమ పూజ్య శ్రీ గణేష, తమకు నా కృతజ్ఞతలు. తమరు దక్షిణ ప్రాంతపు కరువును నివారించారు. అగస్త్య మహాముని కమండలం నుండి కావేరి మాతకు విముక్తి ప్రసాదించి దక్షిణ దేశానికే కాకుండా మాకు కూడా ఎంతో ఉపకారం చేశారు. అందుకు మేము రుణపడి ఉంటాం. ఇందులో ఉపకారం ఏముంది దేవేంద్ర? అది నా కర్తవ్యం కదా. నాకు సంతోషం కలిగించిందేమిటంటే అగస్త్య మహాముని తన మోహాపాసాన్ నుండి బయటపడి లోక కళ్యాణానికి సహకరించారు. శ్రీ గణేష, నా కర్తవ్యం నన్ను స్వర్గలోకానికి పిలుస్తోంది. నాకు ఇక్కడి నుండి బయలుదేరడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రణామాలు. సోదరి పార్వతి, ఇక నాకు కూడా అనుజ్ఞనివ్వండి. పుత్ర గణేష,
రాబోయే ప్రమాదాలను ముందుగానే గ్రహించి వాటి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరించడం మా కర్తవ్యం పుత్ర. ఆ కార్యాన్ని నేను నిర్వర్తించడం జరిగింది. కానీ మహాదేవుడు ఏం చెప్పారంటే మనం నిరీక్షించడమే మంచిదని చెప్పారు. అదే మనం చేయవలసి ఉంది. ఎవరికి తెలుసు, జలంధరుడు దుర్మార్గాన్ని వదిలి సన్మార్గంలోకి వస్తాడేమో. అవును పెద్ద మామగారు, నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఒకవేళ తాను సన్మార్గంలోకి రాకపోతే దాని గురించి తండ్రి గారితో మాట్లాడడం మంచిది. ప్రణామాలు మామగారు. తండ్రి గారు చెప్పింది నిజమే. భవిష్యత్తులో ఎవరెలా ప్రవర్తించగలరు, ఎవరు చెప్పగలరు. అయినా దుర్మార్గుల ప్రవర్తన పట్ల జాగ్రత్త వహించడం కూడా మన కర్తవ్యమే. అందులో అజాగ్రత్తగా ఉంటే అది మనకే హాని చేయగలదు. స్వామి మహాబల, అసుర గురువు శుక్రాచార్యుడు ఈ పర్వతం మీదే ఉంటారు. కానీ ఆ నిటారు పర్వతాన్ని ఎక్కి దాని శిఖరం దాకా ఎలా చేరడం? నీకు తోడుగా ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడున్నాడు. అయినా అనుమానించడం ఏమిటి బృందా? కష్టాల్ని సులభంగా అధిగమించడం ఎలాగో నాకు తెలుసు. చూడు బృందా, అనుమానం వద్దు. ఇక నా భుజాలపై అధిరోహించు. సర్వశ్రేష్ఠ జలంధరుడు తీసుకువెళతాడు నిన్ను ఈ పర్వత శిఖరం పైకి. సర్వశ్రేష్ఠ జలంధరుడు కోరుకుంటే ఎంత ఎత్తు శిఖరం మీద కూర్చున్నా సరే ఆ పర్వతాలే నా ముందు తల వంచక తప్పదు. లోతైన సముద్రంలో నుండి వచ్చాను నేను. ఇప్పుడు ఎత్తైన పర్వతాల వంతు. పర్వతమే కాదు, ఎవ్వరూ పడేయలేరు ఈ సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి. ఈ తుచ్చ పర్వతానికెంత ధైర్యం! పైకి రాకుండా అడ్డుకోవాలని చూస్తుందా? నన్ను మరింత గట్టిగా పట్టుకో బృందా.
నా ప్రియమైన మహాబల, నన్ను మోసుకుంటూ తమరి కష్టాన్ని ఎందుకు పెంచుకుంటున్నారు? నేను మిమ్మల్ని అనుసరిస్తూ తమరి వెనకే వచ్చేస్తాను. లేదు బృందా, నీవు నా ధర్మపత్నివి. నీవే కదా అసుర గురువు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి వారి మార్గదర్శనము తీసుకోమని సూచన చేసి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించావు. నీ భర్తగా నేనిప్పుడు నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. ఈ పర్వత శిఖరాగ్రానికి నేనే తీసుకువెళతాను నిన్ను. సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నేను. ఏం చెయ్యాలనుకుంటే అది నేను చేసి చూపిస్తాను. ప్రణామాలు తండ్రి గారు. తమకు నా ముందస్తు క్షమాపణలు. నేను తమరితో వాదించేంత దుస్సాహసానికి ఎంతమాత్రం పాలుపడబోను. తమరు చెప్పినట్లు అందరికీ సమాన అవకాశాలు లభించాలి. అది నాకు అర్థమైంది తండ్రి గారు. అలాగే మీరు చెప్పినట్టు జలంధరుడు ఇంతవరకు ఎవరికీ ఏ హాని కలిగించలేదు. ఎప్పుడైతే తమరి క్రోధాగ్ని సముద్రంలో పడినప్పటి నుండి బ్రహ్మదేవుడికి భవిష్యత్తులో ప్రమాద సూచనలు గోచరించినట్లే అగత్య మహామునికి కూడా రానున్న ప్రమాద సూచనలు గోచరించాయి తండ్రి గారు. కనుక ఎప్పుడైనా మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా? జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే కుమారా, కానీ భవిష్యత్తు సూచనలపై ఆధారపడి ఎవరినైనా దండించడం మంచిది మాత్రం కాదు. తండ్రి గారు, నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. దండన లభించేది నేరస్తులకు మాత్రమే. అలాగని జలంధరుడి అసలు ప్రవృత్తి మనకు తెలియంది కాదు. దాన్ని బట్టి అతడు అధర్మం వైపే సాగుతాడనేది స్పష్టం కదా. ఆ అసుర ప్రవృత్తితో తనే అపరాధం చేసినా తక్షణమే శిక్ష విధించాలి. ఇప్పుడు మాత్రం నిరీక్షించడమే మంచిది పుత్రా. గణపతి, ఎప్పుడైతే ఆపద తలెత్తుతుందో అప్పుడు దాన్ని నాశనం చేసే ఉపాయం కూడా లభిస్తుంది పుత్రా. తండ్రి గారు, కాలానికి గల అపారమైన శక్తి ముందు మహోన్నతులైన తాపస్సులు మహర్షులు కూడా తల వంచుకోక తప్పదు. కానీ జలంధరుడు రాక్షసుడు. మీరేమో ఆపద ఎదురైనప్పుడు తగిన ఉపాయం లభిస్తుంది అంటున్నారు. కానీ తండ్రి గారు, నాకు స్పష్టంగా గోచరిస్తుంది ఆపద మన ముందుకి రాబోతుంది. ఓం నమః శివాయ. 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 బృందా, ఎక్కడున్నారు మీ అసుర గురువు శుక్రాచార్యులు? ఓం నమః శివాయ. మహాబల, అసుర గురువు శుక్రాచార్యుడు. ఓం
శివాయ. అసుర గురువు అక్కడ ధ్యానంలో ఉన్నారు. ఓం నమః శివాయ. ఈయన ధ్యానం పేరు చెప్పి సమయాన్ని వృధా చేస్తున్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అసుర గురు శుక్రాచార్య, అసుర గురు శుక్రాచార్య. మహాదేవ ప్రభు, తమరిక్కడ? మా ఆరాధ్య దైవం మీరు ఇక్కడ? నేను ధన్యుడనయ్యాను ప్రభు, ధన్యుడనయ్యాను. ఎంత దుర్మార్గం ఈ వంచన! మహాదేవుడి రూపాన్ని ధరించి వచ్చి అందులో ఈ శుక్రాచార్యుడిని వచించడమా? మహాదేవుడికి ప్రతిబింబంలా ఉన్నాడితడు. తను ఎవరైతేనేం నాతోనే పరాజకాలాడతాడా ఈ పొగరుపోతూ. ఓహో, మీరేనా అసుర గురువు శుక్రాచార్యుడు? మిమ్మల్ని ఎంత పొగిడినా నా భార్యకు గొంతసలు నొప్పే అనిపించదు. ప్రణామాలు గురుదేవా. నా పేరు బృందా. ఈయన మా ప్రియమైన మహాబలుడు, సర్వశ్రేష్ఠ జలంధరుడు. మేము తమరి మార్గదర్శకత్వం కోసమే ఇంత దూరం వచ్చాము. మనకి మార్గదర్శనం కావలసిందే, కానీ అంతకంటే ముందు మనకో విషయం చెప్పాలి. ఈ అసుర గురువు నన్ను చూడగానే మహాదేవుడని ఎందుకు పలకరించారు? చెప్పండి, నేను మహాదేవుడిలాగే కనిపిస్తున్నానా మీకు? ఈ మొహం మీద ఆ వికృతమైన అలంకరణ లేకపోతే తనకి మహాదేవుడికి మధ్యన ఎలాంటి తేడాలు కూడా ఉండవు. శివుడు కాదు, ఎవరి మూర్ఖ బలుడు ఎందుకొచ్చాడు? నన్ను మహాదేవుడన్నాడు తను. నేను రాగానే చేతులు జోడించి తల వంచాడీయన. ఇప్పుడు కూడా నన్ను చూస్తూ కొయ్యబారిపోయాడు. కారణం ఏమై ఉంటుంది? అర్థమైంది. అద్భుతం, అత్యద్భుతం. నీ మాట ముమ్మాటికి నిజము బృందా. అసురుల గురువు శుక్రాచార్యుడు మనం ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవడానికి మార్గాన్ని చూపిస్తారు. అవును ప్రియమైన మహాబలుడా,
కానీ అసురదేవులింతవరకు ఒక్క మాటైనా మాట్లాడలేదు. మరి ఆయన పలకరింపే నాకు గర్వకారణము బృంద. ఈ సమస్త లోకాలను జయించడానికి మార్గమేమిటో తెలుసుకోవడానికై మీ ముందుకు ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడొచ్చాడు. కానీ నాకు అర్థమైంది ఆచార్య, తమరు నన్ను మహాదేవుడని పిలిచి నాకొక ఉపాయాన్ని సూచించారు. మీరు చెప్పినట్టే నేను ఈ లోకం ముందుకు వెళతాను. నేనే భగవంతుడినవుతాను. ఆ తర్వాత భగవంతుణ్ణయ్యాక ఇక ఈ ప్రపంచం మొత్తం కూడా నా అధీనంలో ఉంటుంది. భగవంతుడవుతాడా మా ప్రియమైన మహాబలుడు? అయితే మరీ మంచిది. బలవంతుడు, మేధావి, సాహసవీరుడు, సర్వశ్రేష్ఠుడు. భగవంతుడు కావడానికి అన్ని విధాల అర్హుడు తను. వినాశకాలే విపరీత బుద్ధి. గర్వాంధకారంతో తనని తాను భగవంతుడనుకునేవాడు చివరికి పాతాళంలోకి జారిపోతాడు.